హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పనే లేదు ఫ్రెండ్స్. రెస్టారెంట్ టేస్ట్లో ఇంట్లోని ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ జ్యూసీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చికెన్ లెగ్ పీస్లు, ఆనియన్స్, టమాటో, ధనియాల పొడి, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, లెమన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, సాల్ట్, స్పైసెస్, పట్టా, లవంగం, ఇలాచి, మిరియాలు, రైస్, నెయ్యి. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. చికెన్ లెగ్ పీస్లను ఇలా ఘాట్లను పెట్టుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక లెమన్లో నుంచి సగం లెమన్ని కట్ చేసుకొని రసాన్ని మొత్తం చికెన్ లెగ్ పీస్లను పిండుకొని బాగా కలుపుకోవాలి. లెగ్ పీస్లకు పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని కారం, ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకొని చికెన్ లెగ్ పీస్లకు పట్టేటట్టు బాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకొని చికెన్ లెగ్ పీస్లకు పట్టేటట్టు ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటే చికెన్ లెగ్ పీస్లు జ్యూసీగా చాలా బాగుంటాయి. మసాలాలన్నీ లెగ్ పీస్లకు బాగా పడుతుంది. ఒక 5 నిమిషాలైనా ఒక 10 నిమిషాలైనా చికెన్ లెగ్ పీస్లకు మనం ఎంత బాగా కలుపుకుంటే లెగ్ పీస్లు జ్యూసీగా అంత బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని కొత్తిమీర, పుదీనాని వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్. చికెన్ లెగ్ పీస్లను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. పట్టా, లవంగం, ఇలాచి, మిరియాలు అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 10-15 మినిట్స్ పడుతుంది. తప్పకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకోవాలి కట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం మసాలాలు కలిపి పెట్టుకున్న లెగ్ పీస్లను వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా లెగ్ పీస్లను వేసుకోవాలి. లెగ్ పీస్లు అన్నిటినీ ఒక్కొక్కటిగా అన్నిటినీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని దాంట్లో ఉన్న మసాలా అంతా వేసేసుకొని లెగ్ పీస్లను బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ లెగ్ పీస్లను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాల్లో. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా లెగ్ పీస్లు మసాలాలో ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని ఇంకో 5 నిమిషాలు టమాటాలని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు టమాటాలని కూడా మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత బాగా కలుపుకొని ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం రెస్టారెంట్ టేస్ట్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీరే చెప్తారు
చాలా బాగుండిందని. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ని వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లెగ్ పీస్లను ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా కలుపుకొని లెగ్ పీస్లు ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇంకొక కడాయిలో వాటర్ని తీసుకొని ఎసరుని పెట్టుకోవాలి. పెట్టుకొని సాల్ట్, కొత్తిమీర, పుదీనా, పట్టా, లవంగం, ఇలాచి, హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఎసరు ఇలా మరిగేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. రైస్ 70-60% ఉడికితే సరిపోతుంది. రైస్ ఇలా ఉడికిన తర్వాత రైస్ని మొత్తాన్ని తీసుకోవాలి. మందంగా ఉన్న కడాయిని తీసుకొని రైస్ని ఒక లేయర్ వేసుకోవాలి. 60% ఉడికిన రైస్. ఇలా ఒక లేయర్ రైస్ని వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ లెగ్ పీస్ కర్రీని వేసుకోవాలి. కొంచెం కర్రీ వేసుకోవాలి ఫ్రెండ్స్ కింద. ఇలా వేసుకొని ఇంకో లేయర్ రైస్ని వేసుకోవాలి. రైస్ని ఇలా లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. బిర్యానీ చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకో లేయర్గా కర్రీని వేసుకోవాలి. చికెన్ లెగ్ పీస్ కర్రీ ఇంకొంచెం వేసుకోవాలి ఇక్కడ. ఇలా వేసుకొని ఇంకొంచెం రైస్ని వేసుకోవాలి. ఇంకో లేయర్ వేసుకోవాలి. మిగిలిన కర్రీ మొత్తాన్ని వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను మిగిలిన రైస్ని దానిపైన లేయర్గా లాస్ట్లో ఇలా వేసాను. వేసుకొని కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఫ్రెండ్స్ మీరు మీ కర్రీని చూసుకొని మీ రైస్ని చెక్ చేసుకొని మీకు ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ని ఒక 5 మినిట్స్ గ్యాస్ స్పీడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ గ్యాస్ని స్లోలో పెట్టుకొని గ్యాస్ని స్లిమ్ చేసుకొని దమ్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో మనం చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పనే లేదు ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.